నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టుతో రౌండ్ టేబుల్ సమావేశం. పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపు. నెల్లూరులో ఘనంగా మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు. కేక్ కటింగులు, పలు సేవా కార్యక్రమాలు. నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం. ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య. మరణానికి వాంగ్మూలం రాసిపెట్టిన మృతులు. వరికుంటపాడులో రామాలయంలో భారీ చోరీ. బంగారు, వెండి నగలు అపహరణ. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం. సింగపూర్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని కోరారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదని, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబూలే, మంత్రి పి నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం పట్టిందని, కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని చెప్పారు. మెడికల్ కాలేజీలు సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఆ సంస్థ తయారు చేసిన స్టార్టప్లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నామని తెలిపారు. నెల్లూరు నగర వ్యాప్తంగా మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రతి డివిజన్లో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి నారాయణ నిత్య శ్రామికుడని కొనియాడారు పార్టీ నాయకులు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెల్లూరు రూపురేఖలను మార్చడంలో అపర భగీరథుడిగా, నిరంతర శ్రామికుడిగా ప్రజాదరణ పొందిన అగ్రనేత రాష్ట్ర మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని కల్పించాయి. విజన్ ఉన్న నాయకుడిగా విద్యారంగంలోనే కాక పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ సదా ప్రజల సంక్షేమం కోసం పరితపించే మంత్రి నారాయణ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు నారాయణ సైన్యం ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వేదికగా ఆయన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నిత్యం ప్రజాసేవలో తరిస్తూ లీడర్షిప్ కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మంత్రి నారాయణపై ఉన్న అపారమైన ప్రేమాభిమానాలతో ఆయనను ఒక దేవుడిలా భావించే నారాయణ సైన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేయగా నారాయణ సైన్యం ఉత్సాహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అనంతరం రమాదేవి అక్కడ ఉన్న నారాయణ సైన్యం సభ్యులందరికీ స్వయంగా కేక్ తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. నెల్లూరు నగరం 6వ డివిజన్లో పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొని శివాలయంలో మంత్రి నారాయణ పేరు మీద పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. తదుపరి చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసి తదుపరి 400 మందికి అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, కో-క్లస్టర్ గుప్తా, అన్నపూర్ణ, మోపూరు సాయికుమార్, మోహిత్, పవన్ కళ్యాణ్, దారపనేని హరిచరణ్, శశి హరికృష్ణ, హరిప్రసాద్, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, ప్రవళిక, లహరి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేశారు. ఆయనకి కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. స్థానిక విఘ్నేశ్వరాలయంలో మంత్రి నారాయణ పేరు మీద అర్చన చేయించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కోటమిట్టలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల మధ్య మంత్రి బర్త్డే వేడుకలను నిర్వహించారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
వేమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ సార్ నిత్య శ్రామికుడని, నెల్లూరు నగర అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటారని కొనియాడారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అభినవ అంబేద్కర్ మంత్రి నారాయణ అని కొనియాడారు. నిరుపేదల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, అల్లుడు రవితేజ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులతో కలిసి 69 కేజీల భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకి పంచిపెట్టారు. మంత్రి సేవాగుణాన్ని, కార్యదక్షతను నేతలు కొనియాడారు. అనంతరం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పొంగూరు రమాదేవి మాట్లాడుతూ నారాయణ సార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి సింగపూర్ పర్యటనలో ఉన్నప్పటికీ డివిజన్లలో సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి నారాయణ జనం మనిషి అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తల సంక్షేమం కోసం ఏడాదికి 10 కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు గిరిధర్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం 168 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కూటమి నాయకులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశించిన సమయం లోపలే పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతి వారం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 168 అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్లోని అభివృద్ధి పనులకు 9,76,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 60 రోజుల లోపల, జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు గాని, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు. వారితో సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, ఐటీడీఏ పీడీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గతంలో తమకు కేటాయించిన భూములను కొందరు కబ్జా చేశారని పట్టపుపాలెం బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు తమ సమస్యను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు మహిళలు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద పట్టపుపాలెం మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో తనకు కేటాయించిన భూములు మాకే పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అప్పటిలో ఇదే భూముల్లో జామాయిలు సాగు చేశామని, కానీ ఈ భూములు కొందరు కబ్జా చేశారని, ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఎలా వస్తాయని వారు ప్రశ్నించారు. మా సమస్యను స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మమ్మల్ని పోలీసులు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పొలాల గురించి 6 నెలల నుంచి తిరుగుతా ఉన్నాము. మాకు ఎక్కడ పోయినా మాకేం చెప్పడం లేదు. మా ఎమ్మెల్యే కాడకు పోతే ఎమ్మెల్యే న్యాయం చేస్తానని పోతే ఎమ్మెల్యే ఇంటికాడ నుంచి తరిమేస్తున్నాడు. ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, మీకెవరు న్యాయం చేసేది, పోలీసులను రమ్మంటాము అని పంపించేశాడు. పంపించి మా ఇంటి మీద వచ్చి ధర్నా చేయడానికి వచ్చారు అని ఆ మాటలు చెబుతా పంపించాడు. పంపించినాక మళ్ళా లోకేష్ వస్తున్నాడు అని జూలు దీనికి మేమందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యేకి మమ్మల్ని ఆడ బంధించే వాళ్ళు ఆడ బంధించేశారు. కొన్ని పెద్దలు కూడా ఉన్నారు. పెద్దలు కొన్ని మంది చనిపోయారు. వాళ్ళు హైదరాబాద్ దాకా పోయారు, చంద్రబాబు నాయుడు దాకా పోయినా కూడా ఇక్కడ పొలాలు ఉందిగానే మొక్కలు వేసుకున్నాము. ఊరు గొడవలు వచ్చింది. గొడవలు వచ్చినాక ఆ పొలాలు కూడా మేము మా పొలాలు మాకు ఉంటుంది అని ఉన్నాము. ఇక సీఎం వచ్చిన రోజు మా నాన్నకి నేను న్యాయం చేయకుండా ఉంటానని నా చెయ్యి పెట్టుకున్నాడు. నా చెయ్యి పెట్టుకుని, అమ్మా మీకేం బాధ లేదు, మీకు న్యాయం చేస్తాము, న్యాయం చేసినాక మీరు ఎట్ట చేస్తామని చెబుతాను. అది కూడా సీఎం వస్తాడు. సీఎం వచ్చిందా అప్పుడు మీరు రాండి, మీరు వచ్చినాక సీఎం కూడా మాట్లాడిస్తాము. సీఎం సరే అంటే మీకు పండగ అన్నాడు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య పాల్గొన్నారు. పోలీస్ అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చూపాలని అధికారులను ఆదేశించారు ఏఎస్పీ సౌజన్య. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఏఎస్పీ సిహెచ్ సౌజన్య ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆమె పాల్గొని పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని ఆమె సూచించారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని, అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విడవలూరులో రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎరువుల కొరత తీర్చాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. యుద్ధాల సాకుతో ఎరువులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు రైతు సంఘం నాయకులు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఎరువులు అందించకుండా కార్పొరేటు సంస్థలకు మద్దతుగా రైతులు నడ్డి విరుస్తుందని రైతు సంఘం నాయకులు తుళ్లూరు గోపాల్ అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో రైతులు రైతు సంఘ నాయకులతో కలిసి ఎరువుల కొరతపై ఆందోళన నిర్వహించారు. అంకమ్మగుడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రైతులకు సకాలంలో అడిగినంత యూరియా ఇచ్చేవారని, ఇప్పుడు నూతన విధానం ఒలపిస్తూ రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయన్నారు. ఎక్కడో ప్రపంచంలో ఇతర దేశాలకు జరిగే యుద్ధాలను సాకుగా చూపుతూ ఎరువుల కొరత సృష్టించడం సరికాదన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా భారతదేశం ఉందని ప్రధాని మోదీ చెబుతున్నారని, దానికి తగ్గట్టు ఇక్కడ పరిస్థితులు లేవన్నారు. వెంటనే పాత పద్ధతులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న N3 న్యూస్తో మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు విక్రయించే యాపులపై అపోహలు వీడి నిబంధనల మేర ఎకరాకు 3 కట్టలు యూరియా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు వ్యవసాయ సహాయకుల వద్ద తమ భూమి నమోదు ప్రకారం యూరియా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా ప్రచారం చేశాం.
రమ్మని కోరాం. కొంతమంది రైతులు ఎన్ని పనులు ఉన్నా కూడా రద్దు చేయాలి. రైతులకు యూరియా అందించే యాప్ను అయ్యా నాన్ లేబుల్ అనేది ఒక 3 days నుంచి రెక్టిఫై అయింది, జరుగుతుంది. దాంట్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా రోజు పై అధికారులు మాట్లాడుతున్నారు, రెక్టిఫై చేస్తున్నారు. లేదమ్మా మీరు చేసే వరకు మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే మీకు ఇక్కడ ఇప్పించి తర్వాత అయినా మీ దగ్గర ఆన్లైన్ చేపించి ఏర్పాటు చేస్తాము. మీకు యూరియా విషయంలో ఎటువంటి ఇబ్బంది అనేది చేయండి. ఓటింగ్ బిల్ తీసుకునే చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు యాప్ ద్వారా ఏంటంటే రైతుకున్న పొలానికి తగ్గ రోజు రైతులు పొలాల్లో పనిచేసుకోవాల్సిన సమయంలో నడి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఇది కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యంతోనే రైతులు రోజు పొలాల్లో కాకుండా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. కేవలం వ్యవసాయం చేసుకుంటుంటే రైతుకి యూరియా కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. తహసీల్దార్ వారు అలాగే మండల వ్యవసాయ అధికారి వారు స్పందించారు దీని మీద రైతుల్లో చాలా అవగాహన లోపం ఉంది. యూరియా రావడం లేదు. ఆన్లైన్లో యాప్ వల్ల వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ విఏఏ లాగిన్లో యాప్కి ఆప్షన్ ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దానివల్ల రైతులకి ఎంతైతే భూమి ఉందో దానికి సంబంధించి ఎడిటింగ్ చేసి వాళ్ళ భూమి వరకు వాళ్ళకి ఇప్పటి వరకు 2 యూరియా కట్టలు వస్తున్నాయి. కానీ ఈరోజు ఈవినింగ్ నుంచి వాళ్ళకి 3 యూరియా కట్టలు వస్తున్నాయి. సహకార రంగం బలోపేతానికి సంఘాలు పారదర్శకంగా పనిచేయాలని ఆప్కాబ్ ఎండీ రామకృష్ణ సూచించారు. బాలాయపల్లిలోని డీసీబీబీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు అందిస్తోన్న సేవలపై సమీక్షించారు ఎండీ రామకృష్ణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలైపల్లి మండలం నిడిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆప్కాబ్ ఎండీ రామకృష్ణ నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సహకార సంఘం కార్యాలయంలో రికార్డులు, సభ్యులకు అందిస్తున్న సేవలు, రుణాల పంపిణీ, వసూళ్ల ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సహకార సేవలపై వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆర్థిక లావాదేవీలు, ఖాతాల నివారణ, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార రంగం బలోపేతానికి సంఘాలు పారదర్శకంగా పనిచేయాలని, రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించాలని ఆప్కాబ్ ఎండీ రామకృష్ణ, డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సంఘం చైర్మన్ ఆది వెంకటకృష్ణారెడ్డి, సొసైటీ సంఘం సీఈఓ మనమాస సిద్దేశ్, డైరెక్టర్లు రాంబాబు, రామ్మోహన్, బ్రాంచ్ మేనేజర్ రమేష్, సూపర్వైజర్ గురునాథం, నారాయణ మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. చూసి నాకు చాలా సంతోషం అనిపించిందండి. వీళ్ళ యాక్టివిటీస్ మెంబర్షిప్ కొంచెం లార్జ్గా ఉంది, సర్వీస్ ఏరియా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 10 villages, 5 గ్రామ పంచాయతీలు. సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. అందరికీ సర్వీసెస్ అందించాలంటే కొంచెం వీళ్ళకి సపోర్ట్ కూడా అవసరం వస్తుంది. అండ్ FPO యాక్టివిటీస్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అది. దాంట్లో గ్రాంట్ కూడా వచ్చింది, ఈక్విటీ గ్రాంట్, మళ్ళీ మేనేజ్మెంట్ కాస్ట్ కూడా వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంతవరకు ప్యాక్స్ లోన్సే ఇచ్చేవారు. ఇప్పుడు FPO యాక్టివిటీ తీసుకున్నందువలన ఫార్మర్స్కి వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏమని ప్రాసెసింగ్ చేసి కొంచెం ఎక్కువ ధరలు రావాలంటే వాల్యూ యాడ్ కోసం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. సో స్టాఫ్ ఒకలే ఉన్నారు ఇక్కడ, పర్మనెంట్ స్టాఫ్. సో ఐ థింక్ మీరు అసెస్మెంట్ చేసుకుని స్టాఫ్ తెచ్చుకుంటే మీ ప్యాక్స్ యాక్టివిటీస్ బాగా నడుస్తాయి అండ్ FPO యాక్టివిటీస్ కూడా బాగా నడుస్తాయి. సో అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడే చూపెట్టారు ఒక 10 ట్రాన్సాక్షన్స్ పెద్ద కట్ట. సో అంటే మీ ప్యాక్ మెంబర్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు అండ్ దట్స్ అ గుడ్ సైన్. మెంబర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటే ప్యాక్స్ బాగుంటుంది. ఇంకొక అడిషన్ ఏం చేయాలంటే మీరు డివిడెండ్ ఇవ్వడం మొదలెట్టారంటే మీ మెంబర్స్కి మీ మీద నమ్మకం ఎక్కువ కుదురుతుంది అండ్ ప్యాక్స్కి మంచిది, మీ మెంబర్స్కి. విడవలూరు మండలం వావిల్ల గ్రామంలోని రామాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంతరాయంగా సేవలందిస్తున్న ప్రధానమంత్రి సాధించిన ప్రతి విజయానికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవలో ప్రధాని సాధించిన ప్రతి విజయానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలోని రామాలయంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో జాతీయ రహదారులను వేగవంతంగా వేయటం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3వ స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచి భారతదేశం జోలికి వస్తే గతంలో మాదిరిగా చూస్తూ ఊరుకునేదే లేదని ప్రపంచ దేశాలకు స్పష్టమైన సందేశమిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల వెంకటరమణారెడ్డి, పని కిషోర్ కుమార్, పరిసిమాని గౌరీశంకర్, సూరాబతిన మురళి, దాసరి కందిపాటి సురేష్, యాకోబు, పత్తిరాల గిరీష్ గౌడ్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో భారీ చోరీ జరిగింది. రామాలయంలోని హుండీలను పగలగొట్టి బంగారు, వెండి నగలను దొంగలు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మండలంలో వరుస చోరీలు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరికుంటపాడు మండలంలో వరుసగా ఆలయాల్లో చోరీలు చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తూర్పు బోయబడుల గ్రామంలోని రామాలయం, నాగార్పమ్మ, అలివేలు మంగాపురంలో రామాలయ దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ హుండీలను పగలగొట్టి అమ్మవారికి సమర్పించిన నగలను అపహరించారు. సుమారు 5 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు దొంగలించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల భద్రతపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారి నాగార్పమ్మ దేవస్థానంలో తూర్పు బోయమడుగుల నాగార్పమ్మ దేవస్థానంలో అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గుడిలో ఉండి తర్వాత అమ్మవారి మంగళసూత్రాలు, అమ్మవారి మెడలో ఉన్న సరుడు, మంగళసూత్రాలు, వెండి పడగలు అవి తీసుకెళ్లారు. ఇట్లా జరగటం అర్ధరాత్రులు జరిగింది కాబట్టి ఎప్పుడు ఏం జరిగింది ఎవరు గ్రామస్తులకు కూడా తెలియదు. అక్కడ చలపల్చోల గుడిలో కూడా అక్కడ కూడా జరిగిందని గ్రామస్తులంతా అక్కడ కూడా గొడవ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిలకపాటోల గుడిలో ఇక్కడ కూడా నేను పూజ చేయడానికి వచ్చాకే ఇక్కడ కూడా జరిగింది. ఇట్లా మన వాళ్ళంతా వచ్చి చూశాక తాళాలు పగలగొట్టి ఉండి తీసుకెళ్ళడం, అమ్మవారి మెడలో అమ్మవారి గుడిలో కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. భార్య, భర్త, కుమారుడు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ తీవ్ర విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మా మరణ వాంగ్మూలం బీరువాలోని ఫోటో ఆల్బంలో ఉందని పేపర్పై రాసి పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుక్రత్ ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పంచనామాకి తరలించారు. ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మా మరణ వాంగ్మూలం బీర్వాలోని ఫోటో ఆల్బంలో ఉందని గోడకు కాగితం అంటించారు. కుటుంబ, ఆర్థిక లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో దువ్వూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమ్మని పోయమ్మ గ్యాస్ అని చెప్పి ఇంటికి పోయి ఆపేసి మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని పిలిచి ఏంది తలుపు తీయటం లేదు, బయట ఉంది సార్ లేకుండా పోయి లేదు నైనా కూడా అట్లా పోతే బయటకు వేస్తారు లోపల అని చెప్పి అమ్మని వచ్చి చూస్తే తాళాలు ఎన్నే ఉన్నాయి సార్, ఏంటంటే తాళాలు ఆ తాళాలు వేసిన తాళాలు ఆ తాళాలు ఒక పిల్లలు తీసి పొలతో దించి ఆమె పొల చూశాడు. ఆ పిల్లడు నేనే వచ్చి ఇది మామూలుగా ఆపేసుకుంటారు సార్, నేనేమంటే తీసి చూసాను ఆయన చూశాను. వరిగడ్డివామి దగ్ధమై సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో చోటు చేసుకుంది. అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. జలదంకి మండలం అన్నవరంలోని ఎస్సీ కాలనీలో సోమవారం వరిగడ్డివామి దగ్ధమైంది.
బంక బాలసత్యం అనే రైతుకు చెందిన ఈ వరిగడ్డి వాము నుంచి దట్టమైన పొగ రావడాన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారంతో అగ్నిమాపక వాహనంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. బాధితుడు తన పశువుల మేతకు ఇటీవలనే 8 ట్రాక్టర్ ట్రక్కుల గడ్డిని కొనుగోలు చేసి తెచ్చుకొని వాము వేసుకున్నట్లు తెలిపారు. సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. ఏమి కావాలంట ఏడాదికి వచ్చిందంట జల్దంగా పోయి రావద్దా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టుతో రౌండ్ టేబుల్ సమావేశం. పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపు. నెల్లూరులో ఘనంగా మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు. కేక్ కటింగులు, పలు సేవా కార్యక్రమాలు. నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం. ఒకే కుటుంబంలో 3 ఉరివేసుకుని ఆత్మహత్య. మరణానికి వాంగ్మూలం రాసిపెట్టిన మృతులు. వరికుంటపాడులో రామాలయంలో భారీ చోరీ. బంగారు, వెండి నగలు అపహరణ. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.